తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడని మన పెద్దలు ఊరికే అనలేదు. ఈ సామెత ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు అక్షరాలా సరిపోతుంది. ప్రపంచ రాజకీయాల్లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో చెప్పలేం. ఒకప్పుడు మన దేశం మీద ఆంక్షల కత్తి దూసి మనల్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూసిన అమెరికాకే ఇప్పుడు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. వాళ్ళు వేసిన పాచిక వాళ్ళకే పారలేదు. భారతదేశం విధించిన కొన్ని కఠినమైన టారిఫ్ల దెబ్బకు అమెరికాలో ఏకంగా వాళ్ళ నేషనల్ ప్రైడ్గా చెప్పుకునే నాసా సంస్థకే తాళాలు వేసే పరిస్థితి వచ్చింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. అసలు కథేంటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అమెరికా ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి మన తేజస్ యుద్ధ విమానాల గర్జన వరకు, రష్యా ఫ్రాన్స్ మధ్య నలిగిన మన ఆయిల్ ట్యాంకర్ నుండి చైనాకు మనం ఇస్తున్న రివర్స్ పంచ్ వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. మీ చిన్న లైక్, సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి కొండంత బలాన్ని ఇస్తుంది. దాంతోపాటుగా మీరు ఏ ఊరు నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. అది పల్లెటూరా లేక సిటీయా అనేది కూడా రాయండి. మా వ్యూవర్స్ ఎక్కడి నుండి మా వీడియోలను చూస్తున్నారో మాకు ఒక ఐడియా ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం అమెరికాకు ఇచ్చిన రివర్స్ పంచ్ గురించి చెప్పుకుందాం. ప్రపంచంలోనే నెంబర్ 1 స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించిన నాసా ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. అమెరికా ప్రభుత్వంలో నిధుల కొరత ఏర్పడి గవర్నమెంట్ షట్డౌన్ ప్రకటించడంతో నాసా తన ప్రోగ్రామ్స్ చాలా వరకు నిలిపివేయాల్సి వచ్చింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అంతరిక్ష విజ్ఞానం, ప్రయోగాల గురించి ప్రపంచానికి సమాచారం అందించే వాళ్ళ అధికారిక వెబ్సైట్ను కూడా పూర్తిగా మూసేశారు. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లన్నీ కూడా సైలెంట్ అయిపోయాయి. రోజువారీ అప్డేట్లు కూడా ఆగిపోయాయి. ఈ షట్డౌన్ ప్రభావం చిన్నదేమీ కాదు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSలో ఉన్న స్పేస్ క్రాఫ్ట్, సోలార్ సిస్టంలో తిరుగుతున్న ఎన్నో ఉపగ్రహాలను గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండడం వంటి అత్యంత ఇంపార్టెంట్ పనులు కూడా నిలిచిపోయాయి. ఉపగ్రహాల సెక్యూరిటీ ప్రశ్నార్థకంగా మారింది. చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రాజెక్టులు, ఇతర యూనివర్సిటీలతో కలిసి చేసే పరిశోధనలు అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వేలాది మంది నాసా ఉద్యోగులను జీతాలు లేకుండా ఇళ్లకు పంపించేశారు. ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? భారతదేశం అమెరికాపై భారీ టారిఫ్లను విధించిన క్లిష్ట సమయంలోనే ఈ సంక్షోభం రావడం మనం గమనించాలి. ఒకప్పుడు మన ఇస్రో మీద ఆంక్షలు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన అమెరికా ఇప్పుడు మన సహాయం కోరే పరిస్థితికి వచ్చింది. నిజానికి అమెరికా తలుచుకుంటే ఈ కష్ట సమయంలో తమ పనులను ముందుకు తీసుకెళ్లడానికి ఇస్రో సహాయం తీసుకోవచ్చు. కానీ అగ్రరాజ్యం అనే అహంకారం, ఇప్పటికే మనపై టారిఫ్లు విధించామన్న మొండితనం బహుశా వాళ్లను ఆ పని చెయ్యనివ్వకపోవచ్చు. ఏదేమైనా ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. టెక్నాలజీ రంగంలో ఎంత ఎదిగినా ఆర్థిక స్థిరత్వం లేకపోతే ఎంతటి సంస్థ అయినా సరే కుప్పకూలిపోతుందని ఇది నిరూపిస్తుంది. మన ఇస్రో లాంటి సంస్థలకు సరైన నిధులు కేటాయిస్తూ సెల్ఫ్ రిలయన్స్ దిశగా సాగుతున్న మన దేశం భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడడానికి ఈ క్రైసిస్ ఒక హెచ్చరిక లాంటిది. ఒకవైపు సూపర్ పవర్ అమెరికా ఆర్థికంగా పతనమవుతూ ఉంటే, మరొక వైపు మన దేశం రక్షణ రంగంలో ఎలా దూసుకుపోతుందో చూడండి. మన గర్వకారణమైన తేజస్ ప్రోగ్రాం నుండి ఒక అద్భుతమైన న్యూస్ వచ్చింది. మన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ MK2 తొలి ప్రయోగానికి తేదీ ఫిక్స్ అయింది. ముందుగా 2025లో అనుకున్న కొన్ని కారణాల వల్ల ఇది 2026 ఫస్ట్ క్వార్టర్లో గగన విహారం చేయనుంది. తేజస్ ప్రాజెక్టులో 2 వేరియంట్లు ఉన్నాయి. ఒకటి అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ F404 ఇంజిన్తో నడిచే తేజస్ MK1, రెండోది దానికంటే ఎంతో శక్తివంతమైన F414 ఇంజిన్తో పనిచేసే తేజస్ MK2. అయితే ఇక్కడ ఒక కిటుకుంది. మనం కేవలం ఇంజిన్లను కొనుగోలు చేయడం లేదు, మాకు చేపలు పెట్టొద్దు, చేపలు పట్టడం నేర్పండి అన్నట్టు ఈ ఇంజిన్ తయారీకి సంబంధించిన 80% టెక్నాలజీని కూడా మనం అమెరికా నుండి తీసుకుంటున్నాం. దీనికోసం దాదాపు $1 బిలియన్ ఒప్పందం కుదిరింది. తేజస్ MK2 అనేది మన భారత వాయుసేన కోసం తయారు చేసిన 4.5వ తరం అత్యాధునిక యుద్ధ విమానం. ఇది మన పాతబడిన జాగ్వర్, మిరాజ్ 2000, MiG-29 విమానాల స్థానాన్ని భర్తీ చేస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మన దేశీయంగా తయారు చేసిన ఉత్తమ AESA రేడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ వంటివి అమర్చారు. అంతేకాదు ఆస్త్రా, బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ వంటి మన దేశీయ ఆయుధాలను కూడా దీనికి సులభంగా కనెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాజెక్టులో మరో గొప్ప విషయం ఆత్మనిర్భర భారత్.
ఈ విమానం తయారీలో ఉపయోగించే దాదాపు 82% ముడి సరుకులు, పరికరాలు మన దేశంలోనే తయారవుతాయి. మన లక్ష్యం కేవలం 82% కాదు, భవిష్యత్తులో దీన్ని 90 నుండి 95% తీసుకెళ్లడమే మన ధ్యేయం. ఒకసారి ఇంజిన్ సప్లై చైన్ సెటిల్ అయితే దాదాపు 110 నుండి 120 విమానాలను భారీ ఎత్తున ఉత్పత్తి చేయడానికి మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL సిద్ధంగా ఉంది. ఈ విమానాల తయారీని స్పీడప్ చేయడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే $1 బిలియన్ ఆర్డర్లతో ఉన్న HAL సంస్థను పునర్నిర్మించే పనిలో పడింది. ఫ్రాన్స్ చేతికి చిక్కిన రష్యా నౌక గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మరో ఇంటర్నేషనల్ రాజకీయ చదరంగం గురించి తెలుసుకుందాం. ఈ కథలో భారతదేశం, ఫ్రాన్స్, రష్యా మెయిన్ క్యారెక్టర్స్. రష్యాకు చెందిన నయారా ఎనర్జీ అనే కంపెనీ మన దేశంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇక్కడ రిఫైనరీలను స్థాపించి ఇక్కడి నుండి శుద్ధి చేసిన క్రూడ్ ఆయిల్ను ప్రపంచవ్యాప్తంగా అమ్ముతుంది. అయితే రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వెస్ట్రన్ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా షాడో ఫ్లీట్ అనే ఒక దొంగచాటు మార్గాన్ని ఎంచుకుంది. పాత నౌకలను ఉపయోగించి ఎవరికీ అనుమానం రాకుండా తమ క్రూడ్ ఆయిల్ను రవాణా చేస్తుంది. ఇలాంటి ఒక షాడో ఫ్లీట్కు చెందిన ట్యాంకర్ను ఫ్రాన్స్ వాళ్ళ నేవీ అట్లాంటిక్ మహాసముద్రంలో పట్టుకుంది. ఈ ట్యాంకర్ ఎక్కడికి వస్తుందో తెలుసా? మన భారతదేశంలోని గుజరాత్లో ఉన్న వాడినార్ పోర్టుకు. అక్కడ ఉన్న నయారా ఎనర్జీ రిఫైనరీకి ఆ క్రూడ్ ఆయిల్ను డెలివరీ చేయాల్సి ఉంది. ఈ సంఘటనతో యూరోప్ దేశాలు రష్యాను ఎలా టార్గెట్ చేస్తున్నాయో అర్థమవుతుంది. ఈ గొడవల వల్ల భారతదేశంలో పనిచేస్తున్న రష్యన్ కంపెనీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పులికి గొడవ మధ్యలో నక్కబలైనట్టు ఈ పెద్ద దేశాల గొడవల్లో మన వ్యాపారానికి కూడా దెబ్బ తగులుతుంది. మన క్రూడ్ ఆయిల్ సరఫరాకు ఆటంకం కలిగితే భారతదేశం ప్రతి సంవత్సరం 8 నుండి $10 బిలియన్ నష్టాన్ని చూడాల్సి వస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే హెచ్చరించారు. ఇకపోతే చివరిగా మన పొరుగు దేశం, ఎప్పుడూ ఏదో ఒక కయ్యానికి కాలు దువ్వే చైనా గురించి కూడా చెప్పుకుందాం. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు దగ్గరలో టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను నిర్మించాలని చైనా ప్లాన్ చేస్తుంది. ఇది మన దేశ భద్రతకు చాలా పెద్ద ముప్పు. ఎందుకంటే చైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్యామ్ గేట్లు తెరిచి మన ఈశాన్య రాష్ట్రాలను వరదల్లో ముంచెత్తగలదు, లేదా నీటిని ఆపి కరువు సృష్టించగలదు. అయితే పక్కింటివాడు గోడ జరుపుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇదేమీ పాతకాలం భారత్ కాదు. నువ్వు ఇంటర్నేషనల్ నియమాలను పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము అదే పని చేస్తామని భారత్ గట్టిగా నిర్ణయించుకుంది. చైనాకు చెక్ పెట్టడానికి అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళు కట్టబోయే డ్యామ్కు బాప్ లాంటి ఒక భారీ నీటి నిల్వ ప్రాజెక్టుకు భారత్ శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఇది భారతదేశంలోనే అతిపెద్ద జలాశయం అవుతుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం సుమారు 9.2 బిలియన్ క్యూబిక్ మీటర్లు, డ్యామ్ ఎత్తు 280 మీటర్లు. అంతేకాదు ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 11,200 నుండి 11,600 మెగావాట్ల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఇది ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టడం లాంటిది. ఒకవైపు చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడం, మరోవైపు దేశానికి అవసరమైన నీరు, విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం. సో చూశారుగా, ప్రపంచ పటం మీద మన దేశం ఎలా తనదైన ముద్ర వేస్తుందో. ఒకప్పుడు చిన్న విషయాలను కూడా వేరే దేశాలపై ఆధారపడిన మనం ఇప్పుడు అగ్రరాజ్యాలకే సవాలు విసురుతున్నాం. మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సైనికులు, మహానేతల కృషి వల్లే ఇది సాధ్యమవుతుంది. ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏమిటి? భారత ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సరైనవేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. జై హింద్.